మంచి డిమాండ్లో ఉన్నారు, మీరు అంత మంచి ఫామ్లో, అటువంటి టాప్ మోస్ట్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు సడన్గా ఎందుకు పాలిటిక్స్లోకి టర్న్ అయ్యారు? నేను ఏది టర్న్ అవ్వాలని అవ్వలేదు. ఉద్యోగం దొరికితే చాలని మాత్రం అనుకున్నాను. ఉద్యోగం దొరికింది. సినిమా యాక్టర్ అవుతానని ఇప్పటికీ అనుకోవట్లేదు. అయ్యాను. అవకాశం ఇచ్చారు, చేశాను, అయ్యాను. అట్లే పాలిటిక్స్గా కూడా కేసీఆర్ గారే నన్ను బలవంతంగా నువ్వు రావాల్సిందే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ని ఓడగొట్టేది ఉంది, నువ్వైతేనే ఓడగొడతావు అని నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. గెలిచాను, అతను ఓడగొట్టాను. సరే 3 సార్లు గెలిచాను. అదే ఒక కథ ఇక మళ్ళీ. అలా యాక్సిడెంటల్. నేను ఏది కావాలని అనుకోని నేను సినిమా యాక్టర్ అయితే హీరోని అయితే నేనేం రాలేదు. హైదరాబాద్లో ఒక నాటకం వేసాము. అది ఒక ప్రొడ్యూసర్ గారు చూశారు, భలే చేసిండే అబ్బాయి అన్నాడు. మా సినిమాలో వేస్తూ ఉన్నారు, వేస్తానన్నాను, వేశాను, ఓహో అన్నారు, కథం అంతే. ఆ నుంచి ఆహుతి నుంచి అంకుశం. ఓ, సో ఏది కూడా ప్లాన్ ఏం లేదు సార్ లైఫ్లో, అన్నీ కూడా సర్ప్రైజ్ అన్నట్టు. అంటే మనకు వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలనే చిన్న కసి ఉంటుంది నాకు. అది ఏదైనా కానీ, ఎంత రానిదైనా సరే. మినిస్టర్గా నాకు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు అన్నారు, ఏంటో బాబు మోహన్ కమిడియన్కి ఇచ్చిండి ఏంటి క్యాబినెట్ మినిస్టర్ అందరూ, ఏం చేస్తావో బాబు మోహన్ అన్నారు. 3 నెలలలోపే పిలిచి, బాబు మోహన్ అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీగా మంచిగా నవ్విస్తావు కదా, సరదాగా ఉండొచ్చు కదా సార్, మీరు కామెడీ చేయొద్దు, కామెడీగా ఉండొద్దు అన్నారు, సీరియస్గా చేయమన్నారు, నేను పని చేస్తున్నాను సార్ అన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.